హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రతి మనిషి యొక్క లైఫ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జీవితం పరుగే పరుగు, లేచిన కాడి నుంచి నిద్ర లేచిన కాడి నుంచి పరుగే పరుగు అన్నట్టుగా ఉంటుంది. పిల్లలైతే ఉదయాన్నే 8 గంటలకల్లా టిఫిన్ చేసి మరి స్కూల్కి వెళ్ళి బస్సులు క్యాచ్ చేసి మరి అక్కడ చదువుకుని ఆడుకుని అలసిపోయి వస్తూ ఉంటారు ఇంటికి. అలాగే మరి ఇంటి ఇళ్ళాలైతే ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు పిల్లలకి ఏమి కావాలో మరి వండి పెట్టి ఆవిడ అలసిపోతారు. ఇక మగవాళ్ళు తమ యొక్క ఆఫీసులకి పరుగున వెళ్ళి అక్కడ వేరు ప్రదేశాల్లో తమ యొక్క విధులు నిర్వహించుకొని, అలాగే వ్యాపారస్తులు కూడా తమ యొక్క విధి నిర్వహణ ముగించుకొని మరి ఒళ్ళంతా పులిసిపోయి అలసిపోయి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి నీరసమైపోతుంది. మరి ఇంత శ్రమని పడుతున్నటువంటి జీవికి, ఈ మానవ జీవికి విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? నిద్రలోనే కదా. మనం నిద్రపోయినప్పుడు మనకి ఆ విశ్రాంతి లభిస్తుంది. అయితే ఎక్కడ నిద్రపోవాలి, ఎటువంటి పరుపుల మీద నిద్రపోవాలి అనే దాని విషయం మీద ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక వీడియో మీకు చూపించడం జరుగుతుంది. మార్కెట్లో రకరకాల కంపెనీల యొక్క ఇది బెడ్స్, మ్యాట్రసెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి కాతేరులో ఉన్నటువంటి గృహలక్ష్మి ఫర్నిచర్ పార్క్ అనేటటువంటిది పేపర్ మిల్ దగ్గర ఉంది. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ బెడ్ మ్యాట్రస్ని మన ఎదురుగ్గా ఒక గంటన్నరలో మన ఎదురుగ్గా మనకు కావలసినటువంటి సైజుల్లో మనకి నచ్చినటువంటి మెటీరియల్ను ఉపయోగించి మన కళ్ళ ఎదురుగా తయారు చేస్తున్నారు. నిజానికి ఏదైనా మరి మన కళ్ళ ఎదురు తయారు చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా, ఆ నమ్మకం వేరుగా ఉంటుంది కదా. మనం సొంతంగా తయారు చేయించుకున్నాం అనే పరుపు, ఆ తృప్తి మరి చాలా బాగుంటుంది. అటువంటి ఆనందాన్ని మనకి అందిస్తున్నారు ఈ గృహలక్ష్మి ఫర్నిచర్ వారు. నేను చేయించుకున్నాను, నేను ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను కాబట్టి ఈ విషయాన్ని మరి నలుగురికి తెలియజేస్తే బాగుంటుంది. పరుపులు ఎలా తయారు చేస్తారు, ఇప్పటివరకు మన వరకు ఈ పరుపు ఎలా కొడతారబ్బా, ఇందులో ఏం వేస్తారబ్బా అని సిల్లుకి వచ్చినాయి అనుకోండి అనిపించేది. నేను స్వయంగా మరి తయారు చేయించుకున్నాను ఇక్కడ. అప్పుడు చూశాక ఇది మన మిత్రులకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఒక థాట్ వచ్చి ప్రత్యేకంగా ఒక వ్లాగ్ మరి దీనికోసం చేయటం జరిగిందనమాట. మనం ఏ పరుపు మీద పడుకుంటే మంచిది, ఏ వయసు వారికి ఏ పరుపు మీద పడుకుంటే బాగుంటుంది మంచిది అనే విషయాన్ని మరి మీకు ప్రత్యక్షంగా నేను మీకు చూపించడం జరుగుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికోసం నేను రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్ దగ్గర ఉన్నటువంటి గృహలక్ష్మి ఫర్నిచర్ పార్క్కి వచ్చానమాట. రండి చూద్దాం. ఇది రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే దూరంగా అది పేపర్ మిల్ కనపడుతుంది కదా, అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దాటుకుని జస్ట్ మనం ఇక్కడికి వస్తే ఇదిగో గృహలక్ష్మి ఫర్నిచర్, సోఫా ఫర్నిచర్ ఫ్యాక్టరీ అని 0 కిలోమీటర్స్ ఉంది కదా, ఇదే అనమాట. ఇటు చూసినట్లయితే కాతేరు, మల్లైపేట వెళ్తుంది అనమాట. అలాగా సీతానగరం వెళ్ళిపోతుంది. ఇక్కడ రోడ్డు డివైడ్ అయినటువంటి ఈ పాయింట్ నుంచి మనం రైట్కి చూసినట్లయితే ఇదిగో గృహలక్ష్మి ఫర్నిచర్ పార్క్ ఇక్కడే అనమాట. మనకి మన ఆర్డర్ మీద మన ఎదురుగా మరి సోఫాలేంటి, తర్వాత పరుపులేంటి స్వయంగా తయారు చేస్తారు. చాలా బాగుంది. ఇదిగో మనం పరుపులు తయారు చేసేటటువంటి ప్రాంతానికి వచ్చేసాం. మ్యాట్రసెస్ గృహలక్ష్మి ఫ్యాక్టరీ వారి ఫర్నిచర్ షాప్ వారి షోరూంలో ఇది ప్రత్యేకత. మన ఎదురుగ్గా మనకి కావలసినటువంటి మెటీరియల్ తోటి పరుపుని తయారు చేస్తారు. ఇది రీబౌండ్, దీన్ని రీబౌండ్ అంటారు. 4 ఇంచెస్ అనమాట. ఈ సాధారణంగా పరుపులు 8 ఇంచెస్ చేసుకోవచ్చు, 6 ఇంచెస్ చేసుకోవచ్చు. సపోజ్ 6 ఇంచెస్ చేసుకోవాలంటే ఈ రీబౌండ్ దీన్ని 4 ఇంచెస్ వేసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి మెటీరియల్ 2 ఇంచెస్ ఉంటుంది అన్నమాట. లేకపోతే 4 ఇంచెస్ బదులు 2 ఇంచెస్ రీబౌండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇతను 6x6 పరుపు సైజు తయారు చేయడానికి మరి మెజర్మెంట్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి మెటీరియల్ని ఇదిగో కట్టర్తోటి కట్ చేస్తున్నారనమాట. చాలా నీట్గా, చాలా నైస్గా ఇతను కట్ చేశారనమాట. చూడండి మీరే ఎంత చక్కగా. ఇది సాధారణంగా మరి మనం కొనే పరుపులు మన ఎదురుగా తయారు కావు. ఇక్కడ మన కళ్ళ ఎదురుగా తయారైనప్పుడు దాని మీద మనకి నమ్మకం, విశ్వాసం, తృప్తి వేరుగా ఉంటుంది కదా. మరి దాన్ని వినియోగదారుల యొక్క ఆలోచన కనిపెట్టినటువంటి ఈ షాపు వారు మరి పరుపుల్ని మన ఎదురుగానే రీజనబుల్ ప్రైస్కి తయారు చేస్తున్నారు అనమాట. ఇదిగో మరి రీబౌండ్ మా పరుపుని
పట్టి ఉంచుతుంది, మంచం మీద పరుపుని పట్టి ఉంచుతుంది అనమాట. దాని మీద ఇప్పుడు ఇది ఆర్తో అంటారు. ఇది డైరెక్ట్గా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన సీల్ అనమాట. ఇది 2 కలిపి ఒక ప్యాకింగ్ కింద ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కొక్కటి 2 ఇంచెస్ థిక్నెస్. అది దాన్ని ఆర్తోని ఇప్పుడు వేస్తున్నారు. ఈ ఆర్తో వల్ల ఇదే కరెక్ట్. అంటే దీనివల్ల నడుము నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఉండవు అనమాట. ఇది కొంతమంది కింద రీబౌండ్ వేసి దీంతో సరిపెట్టేసుకుంటారు ఆర్తోతోటి. మరికొంతమంది అంటే ఇక్కడికి 4 నుండి 6 ఇంచెస్ అవుతుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే చూపిస్తాను మీకు, దీని మీద లాటెక్స్ను కూడా ఉపయోగిస్తారు. లాటెక్స్ అంటే మెత్తగా ఉంటుంది, అది కూడా చూద్దాం. ప్రస్తుతం ఇదిగో మరి ఇక్కడ ఈ ఆర్తోని వేస్తారు కదా, ఇది మనకి నడు నొప్పులు రాకుండా ఉంటుంది. మీరు చూసారు, నొక్కు చూస్తున్నాను ఎంత చక్కగా ఉందో. అంటే మెత్తదనం ఉంటుంది, కాకపోతే మన నడు నొప్పులు రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకు 4 ఇంచెస్ పైదేమో 2 ఇంచెస్ అనమాట ఇది. ఇప్పుడు దీని మీద ఈ గమ్ముతోటి, ఎదుగో గమ్ము డబ్బాలో ఉంది కదా, దాన్ని ఈ స్ప్రే చేసే గన్లో ఈ లిక్విడ్ని తీసుకుని ఇక్కడ 2 అతికించడానికి, అటు ఇటు స్కిడ్ అవ్వకుండా ఉండాలి కదా పరుపు, అందు గురించి ఈ లిక్విడ్ తోటి గమ్ అనమాట. అది చాలా గట్టిగా అతికించేటటువంటి గమ్. అది ఒకే పీస్ కింద అయిపోతుంది అనమాట. చాలా ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి అణువున మరి ఈ గమ్ము పట్టి ఉంచేలాగా స్ప్రే చేస్తున్నారు. బాగుంది, చాలా చక్కగా చేస్తున్నారు ఇది మాత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నది లాటెక్స్. ఈ లాటెక్స్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ అట. ఆర్గానిక్ అంటే చెట్ల పాల నుంచి డైరెక్ట్గా తయారు చేసేటువంటి మెటీరియల్ అనమాట. ఇది దేనికోసం వేస్తారంటే మెత్తదనం కోసం, అదనమాట. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మానేయచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ పరుపు చూస్తున్నట్లయితే కిందది రీబౌండ్ 4 ఇంచెస్, తర్వాత ఏమో ఆర్తో ఏమో 2 ఇంచెస్, ఈ లాటెక్స్ 2 ఇంచెస్. దీన్ని మరి కావలసిన సైజుకి దాన్ని అదిగో కట్ చేసి, ఇందాక చూసాం కదా, కట్ చేసి దాని మీద మరి సెట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని మళ్ళా అటు ఇటు జారిపోకుండా జరగకుండా ఉండటం కోసం మళ్ళా గమ్ముతోటి స్ప్రే చేస్తారనమాట. ఈ లాటెక్స్ ఆర్గానిక్ అని చెప్పాను కదా, ఇది ఫంగస్ కూడా పట్టదట. సాధారణంగా మరి ఏదైనా ఐ థింక్ స్పాంజ్ ఇటువంటి అనుకోండి, కొద్ది తడిస్తే ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది. ఇది ఫంగస్ పట్టదట, అందు గురించి ఆర్గానిక్ అంటున్నారు. నేను నొక్కు చూసాను దాన్ని, ఎంత చక్కగా మెత్తగా ఉందంటే, అంటే దాని మీద మనం పడుకున్నప్పుడు మనం బాగా రిలాక్స్ అవుతాం. కష్టాన్ని, అంటే పగలంతా మనం పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోవడానికి ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇప్పుడు దాని మీద కూడా గమ్ చేసి అతికిస్తున్నారనమాట. మొత్తం 2 వైపులు, అటువైపు ఇటువైపు కూడా పూర్తిగా ఎక్కడ కూడా చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా గమ్మింగ్ చేసి అతికిస్తున్నారు. అందువల్ల ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది నేను చూడలేదు. ఇది ఇప్పుడు 2 వైపుని గమ్మింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆ విధంగా తయారైనటువంటి పరుపుకి పైన కింద కూడా చక్కని డిజైన్ తోటి, అది అబ్బాయి వెనకాల చూస్తున్నాం కదా, అటువంటి డిజైన్ ఉన్నటువంటి క్లాత్ వేస్తారనమాట. దానికోసం ఇతను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాడు. అలాగే సైడ్ని కూడా 4 వైపులో కూడా సైడ్ ఎడ్జెస్ రావాలి కదా, ఆ విధంగా దానికోసం కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ కలర్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయితే మనకు బాగుంటుంది, ఏ డిజైన్ అయితే బాగుంటుంది. అలాగే మరి మెటీరియల్ ఏది వాడాలి, ఆర్తో వాడాలా, లాటెక్స్ వాడాలా, లేకపోతే 2 వాడాలా, ప్రతిదీ కూడా మనకే చాయిస్ ఇచ్చేసి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సైడ్ వచ్చేటటువంటి కటింగ్స్ అనమాట ఇవి. దీన్ని కట్ చేసి దాన్ని తర్వాత పరుపుకి చుట్టూరు కూడా అతుకుతారనమాట. చూద్దాం. ఆ టేబుల్ మీద ఈ 3 పొరలు కూడా అతికించాక దీన్ని స్టిచ్చింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తున్నాను అనమాట. ఆ స్టిచ్చింగ్ టేబుల్ మీద వేసి అదిగో చుట్టూరు చెప్పాను కదా ఇందాక, చుట్టూరు ఆ క్లాత్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాత్ చుట్టూరు వేసి దాన్ని మళ్ళీ జాయింట్ చేస్తారు. జాయింట్ చేసి ఆ విధంగా చుట్టూరు వేస్తారనమాట. ఇప్పుడు పైన ఒక పొర, కింద ఒక పొర వస్తుంది. అది సేమ్ క్లాత్. దాన్ని ఈ మిషన్ మీద, అదిగో చూస్తుంది, ఆ మిషన్ మీద పెట్టి కుడతారనమాట. మిషన్ కూడా చాలా వెరైటీగా ఉంది. మామూలు మిషనే కానీ దాన్ని ఈ ఒక యాంగిల్లో బిగించి చుట్టూరు దిగేలాగా చేస్తారనమాట. ఇదిగో పై ఉన్నటువంటి పొర, డిజైన్ పొర కూడా ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఉండటం కోసం దీన్ని కూడా గమ్మింగ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. చాలా చక్కని మెటీరియల్ తోటి చక్కగా చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది.
ఇప్పుడు ఆ పరుపు రెండో వైపున ఈ కవర్ ఫినిషింగ్ కవర్ డిజైనింగ్ కవరు రెండో వైపున వేస్తున్నారు. చూడండి అది చక్కగా ఎంత చూడముచ్చటగా కొడుతుందో. బద్ది వేసేసి అది పక్కన అతను పట్టుకుని దాన్ని మూవ్ చేస్తున్నారనమాట. చాలా నీట్గా మరి పరుపు అయితే తయారవుతుంది.
వావ్, చూసారా ఎంత అందంగా తయారైందో పరుపు. మరి ఇది కంపెనీ వారు దాని మీద వారి యొక్క కంపెనీ యొక్క లేబుల్స్ వేసి మరింత అందంగా తయారు చేస్తారన్నమాట. ఇదిగో తయారైనటువంటి పరుపులకి ఏ యొక్క సైజు ఎవరు తయారు చేయించుకున్నారు, కొంతమంది ఆర్డర్ చేసి వెళ్ళిపోతారు కదా, వారి యొక్క పేర్లు ఆ పరుపు యొక్క సైజు కూడా అలాగే వేసేసి ఉంచుతారనమాట. ఇది మిత్రులారా, మరి ఇటువంటి సౌకర్యాన్ని మనకి గృహలక్ష్మి కంఫర్ట్స్ వారు కల్పిస్తున్నారంటే చాలా గ్రేట్ మరి అది కదా. చక్కగా ఇదిగో చూడండి, మనకి కావాల్సిన డిజైన్లో మన కళ్ళెదురుగా తయారు చేస్తున్నారు. ఇంతకాలం పరుపు ఎలా తయారు చేస్తారు, ఈ అంచు ఎడ్జ్ ఎలా కొడతారని నాకు ఒక క్వశ్చన్ కింద ఉండేది. అది నాకు ఈ రోజుతో తీరిపోయింది. నేను హ్యాపీ ఫీల్ అని మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మీకోసం ఇది చూపిస్తున్నాను అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరొక వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.